బీసీ సీనియర్ నేతనటువంటి హనుమంతరావు గారికి గౌరవ సలహాదారులు బీసీ శాఖకు సంబంధించి గౌరవ సలహాదారు పదవి కూడా ఉంటుంది. ఆయన మనతో సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు అడిగిన రాజ్యసభ కాకుండా మిమ్మల్ని ప్రపోజ్ చేసిన జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేత ప్రపోజ్ చేసినప్పుడు కూడా కాకుండా మీకు సంక్షేమ శాఖ చూడండి, పదవి ఇచ్చిండ్రా లేదా కాదు, ఈ చిన్న పదవి కూడా ఎంతమంది జనం వచ్చిర్రు, ఎన్ని టీవీలు వచ్చినాయి, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ఎట్లున్నది అంటే ఇది అన్యాయం. ప్రజలలో హనుమంతానికి ఏదో ఇచ్చిండ్రు, మన బీసీల గురించి కొట్లాడుతున్నారు, వస్తున్నారా లేదా? ఇది టీవీలో ఎవరికైనా పెడతారా చెప్పు. కనుక రాహుల్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఎవరికి రాని ఆలోచన ఏమన్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకున్నాను, కానీ ఇవాళ ఎవరికి జరుగుతుంది, ఓబీసీలకు వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కానీ నరేంద్ర మోడీకి 3 సార్లు కలిసిన మా జనాభా ఎక్కున్నది, సెపరేట్ మినిస్ట్రీ అన్న కులగానే జరగమన్న చేయలే. కానీ ఇవాళ జనగణ చేస్తూ మమ్మల్ని విస్మరించడం న్యాయమా అని నేను అడుగుతున్నాను. అదే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా బీసీలకు అన్యాయం జరిగితే మీరు కొట్లాడతారు, ఫైట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు బీసీ కులగణలో భాగంగా బీసీలు మెన్షన్ చేయలేదు, ఓబీసీ మెన్షన్ చేయలేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి తప్పనిసరిగా ఎవరో చెప్తూ కొన్ని కులాలను తగ్గించిందని అంటున్నాడు. నేను తప్పనిసరిగా ఏది కమిషన్ చైర్మన్ అనేటువంటి నిరంజన్తో మాట్లాడతా, తప్పు లెక్కనా కరెక్ట్ లెక్కనా ఆయనతో విచారించినాక మళ్ళీ నీతో మాట్లాడతా. అదే ఇప్పుడు రాజ్యసభ ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి కూడా మీతో మాట్లాడడం జరిగిందంట. ఏం చెప్పారు, ఏం సలహా ఇచ్చారు వాళ్ళు? వేం నరేంద్ర రెడ్డి గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు మీకు వేం నరేందర్ రెడ్డి గారు ఊరికే రాడు కదండి, ముఖ్యమంత్రి గారు చెప్తేనే వస్తాడు కదండి. ఆయన ఎంబడి రోహిన్ రెడ్డి కూడా వచ్చాడు. అన్న 2 ఏళ్ళు నువ్వు ఖాళీ ఎందుకుంటావు, 2 ఏళ్ళ తర్వాత నీకే రాజ్యసభ అన్న, నువ్వు ఇప్పుడు బీసీల గురించి కొట్లాడుతున్నావు, ఇది సరి అయిన నీకు సమయం. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలంటే బీసీల గురించి కొట్లాడుతున్నాడు, నరేంద్ర మోదీ అన్నారు. కనుక నేను తప్పనిసరిగా రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టడానికి రేవంత్ రెడ్డి మేము కలిసి పెడతాం. ఆయన ఆలోచన కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నా ఆలోచన ఉంది. కాబట్టి నేను తప్పనిసరిగా గతంలో 2002లో వరంగల్లో బహిరంగ సభ పెడితే లక్షలాది మంది వచ్చారు, సోనియా గాంధీ వచ్చి, అదేవిధంగా ఇక్కడ కూడా నా ప్రయత్నం చేస్తా. అది కూడా నరేంద్ర మోడీ మొదలే లెటర్ రాస్తున్నా, రేపే రాస్తున్నా. ఏమని, నీకు 3 సార్లు కలిసినా నువ్వు ఎన్నడూ చేయలే, ఇవాళ నువ్వు ఓబీసీ ఉండి కూడా జనగణ జరుపుకుంటూ కులగణలో మా పేరు ఎందుకు తీసేసినావు, మేము మనుషులం కదా, మా ఓట్లు అవసరం లేదా అని అడగడానికి ఆయనకిన అందులో ఇంక్లూడ్ చేయకపోతే తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించినా లేదా? ఇవాళ బీసీల గురించి బడుగు బలైన గురించి నేను కూడా ప్రాణత్యాగానికి రిడున ఆమరణ దీక్ష చేసేది గ్యారంటీ. ఈ లోపల ఆయన ఏదైనా మార్పు వచ్చి ఆ కులగణాలుగా కలిపితే అప్పుడు ఆగుతా, లేకపోతే నేను తప్పనిసరిగా కూర్చుంటా.